కాల్షియం ఒక చాలా ఇంపార్టెంట్ మినరల్ అండి. ఇది బాడీలో వివిధ రకాల ప్రాసెస్లకి చాలా ఇంపార్టెంట్, ఇంక్లూడింగ్ రీప్రొడక్షన్. అంటే పిల్లలు పుట్టాలంటే ఆడోళ్ళలో పురుషుల్లో కరెక్ట్ గా అండాలు తర్వాత కణాలు పెరగాలంటే కాల్షియం అనేది ఖచ్చితంగా ఉండాలి. కాల్షియం డెఫిషియన్సీ వల్ల ఇద్దరిలో ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. పురుషుల్లో ఏంటంటే స్పర్మ్ ఫంక్షన్ మొటిలిటీ గురించి ముందు మాట్లాడదాం. కాల్షియం అయాన్స్ చాలా ఇంపార్టెంట్ స్పర్మ్ మొటిలిటీకి. ఆక్రోజోమ్ రియాక్షన్, ఆక్రోజోమ్ ఏంటంటే స్పర్మ్ మీద ఒక చిన్న క్యాప్ లాంటిది ఉంటుంది, ఆక్రోజోమ్ అంటారు దాన్ని. అది అండం దాకా చేరినప్పుడు అండంతో రియాక్ట్ అయిన తర్వాత ఫలదీకరణం అవుతుంది. సో ఈ ఆక్రోజోమే సరిగా పనిచేయలేదనుకోండి, అలాంటప్పుడు ఫలదీకరణం అవ్వదు. ఆక్రోజోమ్ బాగా పనిచేయాలంటే కాల్షియం బాగుండాలి, అంటే లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి. సో కాల్షియం ఇన్ఫ్లక్స్ అంటే కాల్షియం మంచి ఎక్కువ లెవెల్స్ లో అప్పుడు ట్రిగర్ అవుతే ఈ ఫంక్షన్స్ అవుతాయి, ఈ ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. సో కాల్షియం అయాన్స్ లేవనుకోండి ఈ ఫంక్షన్ దెబ్బతింటుంది. స్పర్మ్ మొటిలిటీ అండ్ ఈ ఫలదీకరణం చేసే కెపాసిటీ కూడా తగ్గిపోతుంది. దీనివల్ల ఫలదీకరణం అవ్వదు, ప్రెగ్నెన్సీ రాదు.